వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కుమ్మవారు ప్రవళిక అనే ఒక మహిళ ఈరోజు ఉదయం 8 గంటలకు టూ టౌన్ పిఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళ భర్త నిన్న సాయంత్రం ఇంటి నుండి వెళ్ళి నైట్ తిరిగి రాలేదు. ఈరోజు ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ భర్త రవితేజను ఒక ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఇందిరానగర్ ఏరియాలో మార్కెట్ యార్డ్ పక్కకు బైక్పై వస్తుండగా వారు అందులో ఒక వ్యక్తి కత్తితో గొంతుపై పొడిచి పొడవగా మిగతా ఇద్దరు అతన్ని పట్టుకున్నట్టు కొట్టినట్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 BNS మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ముగ్గురు పైన కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా వీరు ముగ్గురే ఉన్నారా, వీరు వెనుక ఇంకెవరు ఉన్నారా అది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అదే ఇప్పుడు మృతునికి A1 గోల్డెన్ కార్తిక్ పాత కక్షలు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఇన్స్టాలో రీల్స్ చేసిన విషయం మా దృష్టికి రాలేదు. అది కూడా ఉంటే మేము ఎవిడెన్స్గా స్వీకరిస్తాం. అన్నింటినీ టెక్నికల్ ఎవిడెన్స్, ఐ విట్నెస్లు, అతడు కొందరితో మర్డర్ అయిన తర్వాత కూడా నేరం నేను చేశానని చెప్పి ఒప్పుకున్నట్టు తెలిసింది. అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తాం. ఆడియో క్లిప్పింగ్స్ కూడా సేకరించడం జరుగుతుంది. భాగ్యనగర్ కాలనీ మా తమ్ముడు క్రాంతినగర్లో ఉంటాడు. నిన్న నైటు 2:30కి 2 అట్లా మా తమ్ముడిని ముగ్గురు చాకు పట్టి పొడవడం జరిగింది, కొట్టడం. తర్వాత నైట్ బాగా మా ఫోన్ చేసినా కూడా మా తమ్ముడు ఫోన్ కలవటం లేక మర్డర్ చేసిన వ్యక్తులు సిద్ధు చెలికల్వార్, సెకండ్ గోల్డెన్ కార్తిక్, థర్డ్ పర్సన్ సాయి ఇంద్రనగర్ చేయడం జరిగింది. 2:30 అట్లా ఆ టైమింగ్. శత్రుత్వం ఉంది, పాత లుల్లీలు ఉన్నాయి. దాని నుంచి ఇంతకుముందు మా తమ్ముడిని టార్గెట్ చేసిండ్రు, పనులు వడగొట్టిండ్రు. ఇంతకుముందు కొట్టినా కూడా కోమాలో ఉండే, హైదరాబాద్లో ఉండే. అప్పుడు కూడా ఎవరు రెస్పాన్స్ కాలేదు ఎదుటి నాయకులు. వాళ్ళనే పోలీస్ స్టేషన్లలో అప్పుడు కేసులు కానియకుండా చేసిండ్రు. మళ్ళీ తర్వాత నిన్న అతనికి 2 రోజుల నుంచి ప్లానింగ్ చేసి నిన్న పిలిపించి చేసి అట్లా చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కలిసి అతన్ని చేసిండ్రు. అతను రీలు మా తమ్మునికి పంపిండు. ఆ రీల్ నాకు చూపించి, అన్న ఈ కార్తిక్ అనే వ్యక్తి ఇట్లా పంపుతున్న, నాకు ఊకే టార్చర్ చేస్తున్నాడు, లొల్లీలు పెట్టుకుందాం అంటుండు, అది అంటుండు. మరి ఎట్లా అంటే మనకు అవసరం లేదు, కరెక్ట్ ఉండు అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా అతను వినకుండా కార్తిక్ అతన్ని చంపడం జరిగింది. కాకపోతే ఇంటికి వస్తా అనుకునేసరికి ఆయన 1కి వచ్చిండంట. వచ్చినట్టే వచ్చి మళ్ళీ అట్లనే బయటకు వెళ్ళిండు. బయటికి వెళ్తే తను అనుకున్నది ఇంట్లోకి వస్తాడు కదా అనుకుంది. ఇక మళ్ళీ ఎవరో కాల్ చేసి బయటకు పంపించిండ్రంట. బయటకు పంపించేసరికి వెళ్ళిపోయిండా, మళ్ళీ రాలేదు. ఈమె ఏం చేసింది, ఒక ఫ్రెండ్కి కాల్ చేసింది. కాల్ చేస్తే తనేం చేసిండు, ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి ఏమైంది, ఏం పరిస్థితి అని కనుక్కుంటే ఏమో తెలియదన్నా, ఎక్కడికి వెళ్ళిండు అంటే అతను వెళ్ళి చూసిండు. చూసిన తర్వాత అక్కడ మళ్ళీ ఈమె దగ్గరకు వచ్చి తీసుకెళ్ళిండు అన్న టీటీల పరిస్థితి అని పోలీస్ స్టేషన్కి వచ్చి. మేము మాత్రం ఊరుకోము. మా చెల్లె పరిస్థితి ఇట్లా చేసిండు కదా, వాని పరిస్థితి కూడా కంపల్సరీ అలానే కావాలా. వాడు కూడా చావాలా. ఆ సిద్ధు అనే బాడుకవైతే కంపల్సరీ చావాలా. వాడు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే నాకు తెలుసు. వాడు ఎంత క్లోజ్ ఫ్రెండో సిద్ధు అనేటోడు నాకు తెలుసు కదా. ఆ సిద్ధు మాత్రం కంపల్సరీ చావాలా. ఆడు చస్తేనే మాకు మాత్రం మనశ్శాంతి, లేకపోతే లేదు. ఇవి పార్టీలు అవి ఇవి అవే, అంతకు మించి ఏం లేదు. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ సిద్ధు అనేవాడైతే. కాకపోతే ఇప్పుడు ఇంత మోసం చేస్తాడని మేము అనుకోలేదు. చేసిండు కాబట్టి వానికి కూడా కంపల్సరీ ఉరిశిక్ష పడాలి. కార్తిక్, సాయి ముగ్గురు కలిసి చేసిండ్రు. ఈ ముగ్గురు కలిసి చేసిండ్రు కాబట్టి ఆ ముగ్గురికి కూడా శిక్ష పడాల్సిందే కంపల్సరీ. అంటే ఇంతకుముందు కొట్టిండ్రు కదా, మాకు అట్లా అని కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతే. కాకపోతే ఈ చంపుతాడని అనుకోలే, మళ్ళీ కొడతారు కావచ్చు అని అనుకున్నాం. కానీ చంపే అంత శత్రుత్వం అయితే ఉండదు కదా మనుషుల మధ్యలో. ఇక చంపేసేసరికి మాకు తెలిసింది ఈ పోలీసు వాళ్ళు ఇంటికి వస్తేనే మాకు చనిపోయినట్టు తెలుసు, అంతవరకు మాకు తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.